మనం ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుందని అంటుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని నూజివీడులో జరిగిన ఈ సంఘటన చూస్తే ఆ భగవంతుడు కూడా ఆ మానవతావాది కోరికను కాదనలేకపోయారా అనిపిస్తోంది. తన కళ్ల ముందే నిర్మించిన ఒక సేవా నిలయం తన మరణంతోనే ప్రారంభం కావాలని కోరుకున్నారో లేదో చెప్పిన మాట తప్పకుండా ఆ ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. నూజివీడు పట్టణాన్ని కన్నీటి పర్యంతం చేసిన ఆ అరుదైన గాథపై 99 టీవీ స్పెషల్ రిపోర్ట్. నూజివీడు పట్టణంలోని మానవతా సేవా సంస్థ ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటుంది. అనాథ శవాలకు అంత్యక్రియలు చేయడం, పేదలకు ఉచితంగా ఫ్రీజర్ బాక్సులు అందించడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఈ సంస్థ ప్రజల మెప్పు పొందింది. ఈ క్రమంలోనే స్థానిక బొందిలి రాజపుత్ర శ్మశాన వాటికలో అంతిమయాత్రకు వచ్చే వారికి నీడ కల్పించేలా ఒక భారీ షెడ్డును నిర్మించాలని నిర్ణయించారు. సంస్థ సంకల్పాన్ని చూసి చెలించిపోయారు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కొందుర్తి లక్ష్మయ్య. ఇటీవల తన భార్య సత్యవతిని కోల్పోయిన ఆయన ఆమె జ్ఞాపకార్థం ఒక షెడ్డు నిర్మాణం కోసం 40,000 రూపాయల విరాళాన్ని ప్రకటించారు. విరాళం ఇస్తూ ఆయన అన్న మాటలు అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచాయి. ఈ షెడ్డు పూర్తయ్యాక ఇందులో మొదట ఉంచే పార్థివదేహం నాదే కావాలి అని ఆయన నవ్వుతూ చెప్పారు. పెద్దాయన ఏదో ఆవేశంలో అంటున్నారని అంతా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రోజులు గడిచాయి. లక్ష్మయ్య ఆర్థిక సహాయంతో షెడ్డు నిర్మాణం పూర్తయింది. జనవరి 21న ఆ షెడ్డు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ శుభకార్యానికి లక్ష్మయ్యను గౌరవపూర్వకంగా ఆహ్వానించారు నిర్వాహకులు. సభ ప్రారంభమైంది. వక్తలందరూ లక్ష్మయ్య చేసిన సేవను, ఆయన ఔదార్యాన్ని కొనియాడుతున్నారు. ఆ మాటలు వింటున్న లక్ష్మయ్య ముఖంలో ఒక తెలియని తృప్తి. సభలో ఉన్న వారితో ఆయన మరొకసారి అదే మాట అన్నారు. చూడండి, ఈ షెడ్డులో మొదటి అతిథిని నేనే అవుతాను అని. లక్ష్మయ్య ఆ మాట అన్న మరుక్షణమే పైన సంచరించే తదాస్తు దేవతలు తదాస్తు అనేశారు. ఇంకేముంది, విధి తన ఆట మొదలుపెట్టింది. సభ సాగుతుండగానే లక్ష్మయ్య కూర్చున్న కుర్చీలోనే ఒక్కసారిగా వరిగిపోయారు. నిర్వాహకులు కంగారుగా ఆయనను ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికీ ఆయన ప్రాణం పోయిందని వైద్యులు నిర్ధారించారు. లక్ష్మయ్య మరణవార్త విన్న నూజివీడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కొద్దిసేపటి క్రితం అన్న మాటలు అందరి చెవుల్లో మారుమోగాయి. తన మరణాన్ని ముందే ఊహించారో లేదో తెలియదు కానీ ఆయన కోరుకున్నట్లుగానే ఆ కొత్త షెడ్డులోకి చేరిన మొదటి పార్థివదేహం లక్ష్మయ్యదే అయింది. బతికున్నప్పుడు విరాళమిచ్చి షెడ్డు నిర్మిస్తే మరణించాక తన దేహంతో ఆ షెడ్డును ప్రారంభించిన ఘనత ఆయనకే దక్కింది. అంతటి విషాదంలోనూ ఆ కుటుంబం గొప్ప నిర్ణయం తీసుకుంది. లక్ష్మయ్య నేత్రాలను దానం చేసి ఇద్దరు అందులకు చూపుని ప్రసాదించారు. నూజివీడు పట్టణంలో ఎవరికి అవసరమైనా సరే ఒక ఫ్రీజర్ బాక్స్ ని ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. రెండో ఫ్రీజర్ బాక్స్ కూడా రెడీగా ఉంది. కానీ ఈ 2 ఫ్రీజర్ బాక్సులు ప్లస్ రాబోయే కాలంలో మహాప్రస్థాన వెహికల్ కూడా తీసుకొచ్చే ఉద్దేశం ఉంది. వాటిని పెడతాం కోసం షెడ్ కోసం మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎంతో మంది పట్టణ ప్రముఖులు ముందుకొచ్చి మాకు సహకరించారు. వారి యొక్క ఆర్థిక సహకారం చేశారు. మాతో సహా అందరం యొక్క కంట్రిబ్యూషన్ దాదాపుగా 40 మంది కంట్రిబ్యూషన్ ఉంది. ఇందులో ప్రధానంగా వారి యొక్క సతీమణి శ్రీమతి సత్యవతి గారి జ్ఞాపకార్థం శ్రీ కొందుర్తి లక్ష్మయ్య గారు ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ రిటైర్ అయ్యారు. వారు ఒక 40 రూపాయలు మాకు సమర్పించడం జరిగింది. ఇస్తూ వారు ఒక మాట అన్నారు, బాబు మీరు కనుక ఆ షెడ్ ప్రారంభిస్తే మొట్టమొదటి శవ నాదేవాలని చెప్పి నేను కోరుకున్నాను నవ్వుతూ అన్నారు ఆయన. కానీ అన్నాను ఆ ఉద్దేశం నాకు ఆశ్చర్యం వేసింది. మేము సున్నితంగా మందలించాం, పెద్దవారు మీరు అనకూడదు సార్, మీకు మేము అందరూ అండగుంటాం, మీరు సంపూర్ణ ఆరోగ్యత ఉండాలని అనడం జరిగింది. అలాగే తిరిగి ప్రారంభోత్సవం ముందు ఆయన కలిసి ఆహ్వాన పత్రిక కూడా అదే విషయాన్ని తిరిగి ఆయన చెప్పడం, మళ్ళీ మేము సున్నితంగా ఆయన నచ్చపడం జరిగింది. ప్రారంభోత్సవ రోజు కూడా ఆయన వచ్చి కూర్చొని
ఆ షెడ్ చూసి చాలా బాగుంది బాబు, చక్కగా వేశారు, నాకు దీనికి వాచ్మెన్గా ఉంటాను, నేను ఫస్ట్ బాడీ నాదేమని కోరుకుని అంటాం. ధర్మిల ఆ తర్వాత ప్రారంభోత్సవం తర్వాత షెడ్ ప్రారంభోత్సవం జరిగినటువంటి ఒక మీటింగ్లో సభా కార్యక్రమంలో మన నూజివీడు వైస్ చైర్మన్ ప్రగడా సత్యనారాయణ మాట్లాడుతుండగా సడన్ గా ఒక్కసారిగా కుర్చీ ఆయన ఒరిగిపోవడం జరిగింది. అప్పటికప్పుడు హాస్పిటల్ తరలించాము. డాక్టర్ శ్రీకాంత్ గారు అన్నపూర్ణ నరసింహం వారు డాక్టర్ గారు నిర్ధారించారు, వారు మృతిని నిర్ధారించారు. వెంటనే ఏం చేయాలో ఆలోచించి ఆయన అద్దెంట్లో ఉంటారు, ఆయన అద్దెంట్లో వాళ్ళు ఎట్లా ఒప్పుకోరు కాబట్టి అది పైకి అది మెయిన్ రోడ్ మీద ఉంది, బాక్స్ పెడతాం కూడా కుదరదు కాబట్టి అప్పటికప్పుడు అనుకొని ఆయన కోరిక మేరకు తీసుకొచ్చి అదే షెడ్లో ఆయన పెడతాం జరిగింది. మానవత్వం అంటే కేవలం